హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అనమాట. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందన్నమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ క్యాప్సికమ్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ఇది గుత్తి క్యాప్సికమ్ కర్రీ అనమాట. సో ముందుగా ఇలా నేను చూపిస్తున్నాను కదా, తోక దగ్గర నుంచి అయితే కట్ చేసేయండి. కట్ చేసి అందులో మధ్యలో విత్తనాలు ఉంటాయి కదా లోపల, సో అవన్నీ అయితే తీసేసేయండి. ఇలాగా ఒక మూతలోనే పేపర్లోనే వేసేసామంటే మనకి క్యాప్సికమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అన్నీ తీసేసి పక్కన పెట్టేసి ముందైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కదా. ఇక్కడైతే నేను అన్ని రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ముందు వచ్చేసి వేరుశనగ పలుకులు, తర్వాత వచ్చేసి నువ్వులు అనమాట. అవి కొంచెం వేగగానే కొంచెం ఎందుకంటే మనం అన్నీ ఒకటేసారి వేయించేస్తున్నాం కదా, ఫ్రై చేస్తున్నాం. సో అందుకని ఇక్కడ వచ్చేసి కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏది ఉంటే అదైతే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే కొంచెం పచ్చి కొబ్బరి వేసాను. ఇక్కడ వచ్చేసి ధనియాలు వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. మిగతా 3 కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇక్కడ వచ్చేసి కొంచెం బిర్యానీ ఆకు మనకి, సో మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనది మసాలా కర్రీ కదా, సో స్మెల్ కోసం అయితే బిర్యానీ ఆకులు ఖచ్చితంగా వేయండి, చాలా బాగుంటాయి. సో ఇదైతే మనకి వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారడానికి అయితే పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం అయితే మిక్సీలో వేసేద్దాము. సో ఈ మసాలా ప్రిపేర్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మిగతా వాటికంటే కూడా. సో అందుకనైతే మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసాను అనమాట. కొంచెం అల్లం చిన్న ముక్క పొట్టు తీసేసి కట్ చేసి వేసేసాను అనమాట. మనం మళ్ళీ అల్లం వెల్లిగడ్డ యాడ్ చేయకుండా. సో ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 యాలకులు, ఒక 4-5 లవంగాలు అనమాట. సో గరం మసాలా కూడా మనం ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము. సో చిన్న దాల్చిని, చిన్న ముక్క, కొంచెం షాహీ జీరా అనమాట. ఒక 1/2 టీ స్పూన్ అంతా షాహీ జీరా అయితే యాడ్ చేస్తున్నాము. సో ఇది కొంచెం వాటర్ వేసి పట్టిన తర్వాత ఇక్కడ 2 టీ స్పూన్లు అయితే నేను కారం వేసాను, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. సో అది కూడా మిక్సీ పట్టేసేయండి. వాటర్ ఎక్కువ వేయకుండా తక్కువ వాటర్ వేసి పట్టేసేయండి. గట్టిగా వస్తుందన్నమాట మనకి మసాలా అనేది. సో ఇలా ఒక హాఫ్ వరకు అయితే ఫిల్ చేసుకోండి. మీరు చిన్న క్యాప్సికమ్ కదా, హాఫ్ వరకు ఫిల్ చేసుకోండి, సరిపోతుంది. దీనికి మాత్రం మీడియం సైజు లేదా చిన్న క్యాప్సికమ్ తీసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. సో నేనైతే అన్నీ ఫిల్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలా అయిపోయింది కదా. మనమైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేసాను అనమాట. 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు మీరు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి తర్వాత నేనైతే పచ్చిమిర్చి ఒక 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ మీరు ఏంటంటే ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను శ్రావణ మాసం కాబట్టి ఆనియన్ యాడ్ చేయట్లేదు. మీరు ఖచ్చితంగా ఆనియన్ యాడ్ చేసుకోండి, గ్రేవీ చాలా వస్తుందన్నమాట. ఆనియన్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మీరు. సో అవి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఆనియన్, తర్వాత కరివేపాకు యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మన క్యాప్సికమ్ అయితే ఇందులో వేసేసుకోండి ప్యాన్లో. సో ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా వేసేసుకోండి అనమాట. సో ఇప్పుడే కదిలించకుండా ఏంటంటే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలలో ఉడకనివ్వండి వాటిని. లో టు మీడియంలో స్టవ్ పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా మూత పెట్టేసి ఏంటంటే ఒక 2 నిమిషాలు అయితే దాన్ని అలాగే మగ్గనివ్వండి. తొందరగా మగ్గిపోతుంది అనమాట మనకి క్యాప్సికమ్ అనేది, మరి ఏం లేట్ అవ్వదు. సో మనం అందులో పెట్టిన మసాలా, ఫిల్ చేసిన మసాలా కాకుండా ఇంకా మిగిలి ఉంది కదా మనకి, ఆ మసాలా మొత్తం అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ మాత్రం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే దీన్ని ఇలా మగ్గనివ్వండి. మూత పెట్టేసి మగ్గుతుందనమాట మనకి. ఒక 2-3 నిమిషాలు దాన్ని అలాగే పెట్టేసి తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తున్నామంట. అదే మిక్సీ జార్లో వాటర్ వేసి నేను వాటర్ యాడ్ చేశాను. సో ఇక్కడ మీకు కావాల్సిన గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. మరీ థిక్గా ఉండాలా గ్రేవీ లేదా లిక్విడ్గా ఉండాలన్న దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం వాటర్గానే చేస్తాను అనమాట. సో కొంచెం నేను వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను. చూసారా, ఒక 5-6 నిమిషాలు మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించమంటే మన కర్రీ అనేది సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. చివరిగా వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇదైతే నేను రైస్లోకి ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం గ్రేవీ
అట్లా వాటరీగా ఉందన్నమాట. మీరు మాత్రం చపాతీలోకి తింటే థిక్గా చేసుకునే గ్రేవీ సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకి చపాతీలకు కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.